వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లిప్పింగ్ ఒకటి చూద్దాం. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గూండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి. శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి టీటీ నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. దీనికి సమాధానంగా అధికారం శాశ్వతం అనుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడో కూడా ఒకసారి వినండి. ఏ బ్యాచ్ ఇది? నోరు అదులోటు మాట్లాడు పవన్ కళ్యాణ్. అందరికీ పేర్లు పెట్టగలం, అందరూ మాట్లాడగలం, అందరికీ దమ్ము ఉంది. దమ్ము లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వడం చాలా కష్టం. అన్నీ తెగించొచ్చానంట. నీకన్నా ముందు తెగించొచ్చాను. నువ్వు మరొక సినిమాలు హ్యాపీగా చేసుకుంటూ నీ అన్న పేరు చెప్పుకుంటూ నువ్వు వచ్చావు. మేము ఒక్కొక్క ఇంటికి పేర్చుకుని ఈ స్థాయికి వచ్చాం. నీకంటే ఎక్కువ తెగించడం, నీకన్నా ఎక్కువ ధైర్యంగా ఉంటాం. నువ్వు మాటలు మాట్లాడతావు అంతే, నీ చేతుల్లో చూపిస్తాం. కాకినాడలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు మున్సిపల్ అధికారులు. 5 ఏళ్ల పాటు నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి షాక్ ఇచ్చారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, గోదావరి జిల్లాల ఒకప్పటి ముఖ్యమంత్రిగా పిలువబడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాల ద్వారాన్ని ఒకసారి తెరిచి చూద్దాం. అందు లేదు ఇందు లేదనే సందేహం వలదు. ఎందెందు వెతికిన అక్రమ ద్వారాలే అన్నట్లు స్కీమ్ ఏదైనా, స్కామ్ ఏదైనా గోదావరి జిల్లాల్లో ద్వారంపూడి ద్వారం నుంచి జరగాల్సిందే అని కాకినాడలో చిన్న పిల్లలను అడిగినా చెబుతారనడంలో సందేహం లేదు. దొంగ నోట్ల ముఠాతో మొదలైన దందా ఆనపర్తి నుంచి కాకినాడకు విస్తరించింది. కాకినాడలో ఆఖరికి కాకి అరవాలి అన్నా ఎగరాలి అన్నా ద్వారంపూడి అనుమతి లేకుండా జరగదు అన్నట్లు ఒక నియంతలా సాగింది. నాట్లు వేయాలి అన్నా, దొంగ నోట్లు మార్చాలి అన్నా ద్వారంపూడి కనుసన్నల్లోనే జరగాలి అని కాకినాడ ప్రజలు అనుకుంటూ ఉంటారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ గంజా పట్టుబడ్డా దానికి ద్వారం మాత్రం ద్వారంపూడి ద్వారమే అని ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా తనకున్న అర్ధబలం ముందు నిలబడలేకపోయింది. ఉదాహరణకు ఏపీలో ఇటీవల పట్టుబడిన లేదా గుజరాత్ ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్ వెనుక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ దందా నడిపిస్తున్నాడనే ఆరోపణలు రావడం అందరూ గమనించిన విషయమే. కాకినాడ పోర్టు స్థావరంగా డ్రగ్స్ మాఫియా మొత్తం ద్వారంపూడి కనుసన్నల్లోనే జరుగుతుంది అని చాలా బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే రేషన్ బియ్యం మాఫియా రాష్ట్రంలో పేద ప్రజలు పొట్టగొట్టి అక్రమంగా ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది. కాకినాడలోని గోదాముల్లో యాంకరేజ్ పోర్టులో నిల్వ చేసిన వేలాది టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. వ్యవస్థీకృత రేషన్ మాఫియా అక్రమాలపై సమగ్ర నివేదిక తయారు చేసి ఈ కేసును సిఐడికి అప్పగించారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎగుమతులు నిలిపివేయాలని పోర్టు అధికారులకు మంత్రి ఆదేశించారు. కాకినాడ జిల్లాలో 2 రోజులు పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ యాంకరేజ్ పోర్టులో గోదాములు, బార్జీల్లో బియ్యం తరలిస్తున్న లంగర్ రేవు పరిశీలించారు. మొత్తం 12,915 మెట్రిక్ టన్నుల నిల్వలను సీజ్ చేశామని మంత్రి మనోహర్ వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దందా మొత్తం సాగినట్లు తెలుస్తుంది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి
రెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గాను, సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడుగాను, షిప్పింగ్ సంఘం అధ్యక్షుడుగాను పనిచేశారు. కొందరు మిల్లర్లు ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకొని అక్రమ రేషన్ బియ్యం దందా సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సీజ్ చేసిన గోదాములు, బియ్యం నిల్వలన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులవే కావడంతో అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి. ఇవే కాదు, కాకినాడ రూరల్ కేంద్రంగా రొయ్యల ఎక్స్పోర్ట్ నుంచి ఆయిల్ దొంగతనం వరకు పోర్ట్ ఆధారిత స్కామ్ ఏదైనా చివరగా చేయించేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అన్ని వేళ్ళు ద్వారంపూడి ద్వారం వైపే చూపిస్తున్నాయి. ఇంతటితో ఆగలేదు ఇతని ఆగడాలు. కాకినాడలో గూండాయిజం చేయాలి అన్నా, రౌడీయిజం చేయాలి అన్నా అన్ని ద్వారంపూడి అనుచరులే. ప్రధాన అనుచరులైన గణపతి, అలీషా, కన్నా, ఫ్రూటీ కుమార్లకు ఈ గూండాయిజం శాఖలు అప్పచెప్పి కాకినాడ వాసులను ముప్ప తిప్పలు పెట్టి మురికి నీరు తాగించేవాడు అని అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కాకినాడలో పేకాట ఆడాలి అన్నా, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసుకోవాలి అన్నా, రాజకీయాలు చేయాలి అన్నా, రాజకీయాల గురించి మాట్లాడాలి అన్నా భాస్కర బిల్డింగ్ కాంప్లెక్స్కు వెళ్లాల్సిందే. అక్కడి నుంచే భూ కబ్జాల నుంచి రాజకీయ దాడుల వరకు, గూండాగిరి నుంచి గాంధీగిరి వరకు 24/7 ఎప్పుడు ద్వారంపూడి ద్వారాలు తెరిచే ఉంటాయని కాకినాడ కోడై కూస్తుంది. ద్వారంపూడి సేవలు కేవలం కాకినాడ వరకే పరిమితం అయితే సంతోషించవచ్చు, కానీ ఇది గోదావరి జిల్లాలో మొత్తం విస్తరించిపోయింది. ఇసుక దందా నుంచి మట్టి దందా వరకు, మైన్స్ నుంచి వైన్స్ వరకు ఏది చెయ్యాలి అన్నా ద్వారంపూడే, చేయించేది ద్వారంపూడే అని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తన ఎన్నికల సభల్లో ద్వారంపూడి సామ్రాజ్యం గురించి పుంకాలుగా వివరించాడు. అన్నీ తానై ఇన్ని సంవత్సరాలుగా ఎలా చేయగలుగుతున్నాడంటే కారణం ద్వారంపూడి రాజారెడ్డి నుంచి రాజశేఖర్ రెడ్డి వరకు, జగన్ రెడ్డి నుంచి భారతిరెడ్డి వరకు ఈయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే దక్షిణగా ద్వారంపూడికి ఈ 2 జిల్లాల పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేశారనే వాదనలు ఉన్నాయి. ఒకానొక సమయంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇతను కంట్రోల్ తప్పుతున్నాడు అనే ఉద్దేశంతో ఈయన ప్రభావం కేవలం కాకినాడకు మాత్రమే పరిమితం చేసి తన మరొక సన్నిహితుడైన మిథున్ రెడ్డికి పవర్ ఆఫ్ అటార్నీ బదిలీ చేశాడు అని కూడా రాజకీయ వర్గాల్లో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇన్ని అవలక్షణాలు ఉన్నా ద్వారంపూడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. కానీ ఆయన నోటి దూల అతని దూల తీర్చేసింది అని చెప్పవచ్చు. నోరు ఉంది కదా అని అధికారం శాశ్వతం ఏమో అనుకుని ఇన్ని చేసినా ఎవ్వరు ఏమీ పీకలేకపోయారని సరదాగా నోటికి చేతికి పని చెప్పడం మొదలుపెట్టాడు. అంతే, సీన్ రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ లకారంతో తిట్టడము, ఎందుకు తిట్టావని నిలదీస్తే జన సైనికులను, వీర మహిళల మీద చేయి చేసుకున్నాడు. ఇవన్నీ నిశితంగా గమనించిన పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యాడు. కాకినాడలో సభ పెట్టి నిన్ను, నీ యజమానిని నేలమట్టం చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని తొడగొట్టి శపథం చేశాడు. పర్సనల్గా నీకు మాత్రం భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా అని హెచ్చరించాడు. పవన్ కళ్యాణ్కు నాలుక మీద మచ్చ ఉందో లేక ద్వారంపూడి టైం దగ్గర పడిందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి అక్రమ సామ్రాజ్యం నిట్ట నిలువునా కూలిపోయింది. ద్వారంపూడి వెనుక ద్వారం పగిలిపోయింది. భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ జస్ట్ మొదలైంది అంతే. ఇక మున్ముందు ఎలా ఉంటుంది అని చూడాలి అంటే వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.